హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ సంబంధించి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 12 నుంచి ఆగస్టు 17 దాకా ఉంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఫీజు. మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో ఫీ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్ బైపీసీ వాళ్ళు. అలాగే ఫీ పేమెంట్ చేసినాక మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు సెంటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే మీ దగ్గరలో ఉన్న కాలేజ్ పెట్టుకోవాలి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 30 నుంచి 18 దాకా ఉంది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక మీరు ఏ రోజు పెట్టుకున్నారో స్లాట్ బుకింగ్ ఆ రోజుకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీరు ఏం చేయాలంటే వెబ్ ఆఫీస్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో ఆ కాలేజెస్ అనేది పెట్టుకోవాలి. అది ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ 14 నుంచి ఆగస్ట్ 19 దాకా ఉంది. మీకు ఏ కాలేజీ కావాలో ఆ కాలేజీస్ అనేది పెట్టుకోవాలి. అలాగే మీ ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు పెట్టిన కాలేజీ ఏమన్నా మారాలనుకుంటే, మీరు పెట్టిన కాలేజీ మీకు నచ్చకపోయింది అనుకో, ఏమైనా కాలేజెస్ నచ్చకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 20కి మీరు పెట్టిన కాలేజీ ఆర్డర్ వైజ్ లేకపోతే కాలేజెస్ కొన్ని తీసేయాలనుకున్నా తీసేయచ్చు ఆగస్ట్ 20కి. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 23కి ఉంది ఫ్రెండ్స్. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఆగస్ట్ 24 నుంచి 27 దాకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి సర్టిఫికేట్స్ అన్ని తీసుకుపోయి. ఇది ఫ్రెండ్స్ బైపీసీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ బాక్స్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసినా ఏం కాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్ కావాలో నేను షార్ట్లో పెట్టా, వెళ్ళి చెక్ చేయండి.